నుంచి 33.5 సంవత్సరాలు జీవించి సర్వమానవ పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని పెట్టినటువంటి వారు ఉన్నారు. మానవుల కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ యొక్క దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మాణం కాలేదని మరి విశ్వాసం బట్టి నువ్వు గ్రహించుకుంటావు. విశ్వాసం ద్వారా నీకు గ్రహింపు అనేది వస్తుంది. ఆ కన్ను సమస్తాన్ని పరిశీలన చేస్తుంది. పరలోకము, పాతాళము, భూలోకము, అన్ని లోకాలు దేవుని కంటికి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటివి ఉన్నాయి. అందుకే ఆయనకు ఒక దృశ్యం అయితే దగదగ మెరుస్తూ ఉన్నటువంటిది ఉంది. మరొక దృశ్యం అయితే భగభగ మండుతూ ఉన్నటువంటిది ఉంది. సజీవుల సంఖ్యలోని మనము ముగించడానికి పరుగులు తీస్తున్నాం. కనుకనే భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పమన్నాడు.